బిఫోర్ గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను ప్రకాశం జిల్లా అండి. మాది పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉంటే మా కొలీగ్ అయినటువంటి అనిల్ కుమార్ సారు నాకు ఈ సిస్టాన్ని పరిచయం చేశాడు. ఆ, సార్ చెప్పినప్పుడు నేను హెల్త్ కోసమే చూశాను ఫస్ట్. మా మదర్కి కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉంటే వాటికి ఆ, వాడదాం సార్ అని చెప్తే సారు కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత అవి వాడిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత నాకు బాగా నచ్చినాయి. అక్కడి నుంచి దీంట్లో జర్నీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క విషయం 3 జనరేషన్ ప్లాన్ కానీ మంచిగా ఆ, ఇంకా పక్కన వాళ్ళకు కూడా ఆ, మంచిగా ఉపాధి చూపించడం ఈ చాలా చాలా ఆ, అంశాలు నాకు బాగా నచ్చినాయి, బాగా కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయిన తర్వాత నేను దీంట్లో ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ, అట్లా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. అట్లాగే ఇది నా గురించి అండి. ముందు మనం ఈరోజు సెషన్లోకి వెళ్దాము. ఆ, ఒక్కసారి మళ్ళీ అందరూ ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ, మనం కొంచెం ఆ ప్రోడక్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ అనేది ఆ, ఎక్కువగా ఉండాలి మనకి నాలెడ్జ్ అనేది. ఎందుకంటే ఆ, మీరు ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ రికమెండ్ చేసినప్పుడు ఆ, మన ప్రోడక్ట్ ఎలాగా ఏ ప్రోడక్ట్ ఇచ్చినా మంచి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత రైతులు అనేది మీ మీద ఎక్కువ ఆ, నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు ఈ ప్రోడక్ట్స్తో కాకుండా రకరకాల ఇంకా అన్నిటి గురించి అడగటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది దగ్గర పెట్టుకొని నేర్చుకొని ఉంటే వాళ్ళు అడిగినప్పుడు ఆ, మనం సరైన సమాధానం చెప్పగలిగితే మనకు మంచి బిజినెస్ వస్తుంది అగ్రికల్చర్లో. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది చాలా పెద్ద బిజినెస్. ఆ, మీరు గమనించినట్లయితే ఆ, ఒక విలేజ్లో అగ్రికల్చర్ మీద మనం మిగతా సప్లిమెంట్స్ అవన్నీ ఒక 50% అయితే 100లో 50% అగ్రికల్చరే ఉంటుంది. ఎందుకంటే ఒక విలేజ్కి ఇంచుమించుగా 200 నుంచి 300 ఎకరాల ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్లో జరిగిద్ది. మనకి ఇంచుమించుగా ఆ, ఒక చిన్న విలేజ్ వేసినా కూడా 1 నుంచి 2 కోట్లు బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ సీజన్. కాబట్టి మనం అగ్రికల్చర్ అనేది కొంచెం నేర్చుకొని బాగా ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తే మంచి సక్సెస్ తీసుకోవచ్చు దీంట్లో. ఆ, ఓకే, ఈరోజు మనం అగ్రికల్చర్ సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఫస్ట్ ప్రోడక్ట్ అగ్రి ఆక్వాజెల్ గురించి మనం నేర్చుకున్నామండి. అగ్రి ఆక్వాజెల్ అనేది ఆ, దాని గురించి నేర్చుకున్నాం. అసలు అగ్రి ఆక్వాజెల్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ఉపయోగాలు ఎప్పుడు వాడాలి ఆ, అనేది నేర్చుకుందాము. అగ్రి ఆక్వా జెల్ అనేది మీరు గమనించినట్లయితే సూపర్ అబ్జార్విక్ ఆర్గానిక్ జెల్ అని ఉంటుంది. దాని మీద 500 టైమ్స్ వాటర్ అబ్జార్విక్ కెపాసిటీ అని మనం ప్యాక్ మీద ఆ, పెద్ద అక్షరాలతోటి రాసి ఉంటుంది అనమాట. అసలు ఈ సూపర్ అబ్జార్విక్ జెల్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఆ, దాని గురించి అసలు అంటే ప్రోడక్ట్ ఏంటిది అంటే ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు తోడుకోకుండా చెప్పే విధంగా ఉండాలి. ఆ, దాని ఉపయోగాలు అయితే అందరూ చెప్తారు, కానీ ఎంతో కొంత దాని గురించి కూడా తెలుసుకొని ఉంటే బెటర్. అంటే కొంతమంది రైతులు ఉంటారు, గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు అనమాట. అలాంటి దానికి మనకి ఉపయోగపడిద్ది. ఆ, మీరు ముందుకెళ్ళినట్టయితే సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అనేది ఆ, అసలు ఏంటిది అంటే ఆ, దీని యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే అంటే అది ఉండే బరువు కంటే ఆ, వందల వేల రెట్లు నీటిని పీల్చుకునే గుణం కలిగినదే ఈ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అంటారనమాట. అంటే దాని పరిమాణం దాని సైజు కంటే ఆ, వందల వేల రెట్లని నీళ్ళని పీల్చుకునే గుణం కలిగిన దాన్నే ఈ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అంటారు. వ్యవసాయంలో మరియు ప్రకృతిలో ఇదేంటంటే ఒక చిన్నపాటి జలాశయాలు అంటారనమాట వ్యవసాయంలో. ఈ ఒక్క ఒక్క అణువు మనం అగ్రి ఆక్వాజెల్లో ఉండే ఒక అణువుని ఆ, ఒక చిన్న జలాశయము అంటారనమాట. అంటే ఒక అణువు ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే 500 రెట్లు వాటర్ అనేది అబ్జర్వ్ చేసిద్ది.
కాబట్టి దాన్ని ఒక చిన్న సైజు జలాశయము అంటారనమాట. అంత పవర్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇది అదనపు తేమను పట్టి ఉంచి కరువు అంటే తేమ ఎక్కువగా ఉండటం వల్ల మనం మొక్కలు కరువు అంటే ఆ నీరు లేనటువంటి సమస్యను బాగా ఎదుర్కోవడానికి కూడా ఈ ఈ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా మన భూమిలో మనం ఇచ్చేటువంటి పోషకాలు ఇచ్చేటువంటి ఏ అయినా సరే రసాయన ఎరువులు కానీ మామూలుగా సహజ సిద్ధమైనవి కానీ మీరు ఏమి ఇచ్చినటువంటి ఆ పోషకాలు కొట్టుకొని పోకుండా భూమిలోనే అట్లాగే నిలిపి ఉంచే ఆ, ఒక సామర్థ్యం గల ప్రోడక్ట్ ఈ ఈ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అనేది అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఆ ఇచ్చినటువంటి పోషకాలను ఫస్ట్ మీరు యూరియా కానీ డిఏపి కానీ ఏది ఇచ్చినా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్తో పాటు దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అబ్జర్వ్ చేసుకొని నిదానంగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నిదానంగా అప్పుడు మొక్కకి ఎప్పుడు అవసరమైందో అప్పుడు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మామూలుగా సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అంటే. అయితే ఆ, ఈ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్స్ రెండు రకాలు ఉంటాయండి. అది కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే సహజ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అంటారు. శాప్లు సహజంగా వేటితోటి తయారు చేస్తారు అని మనం గమనించినట్లయితే సహజంగా తయారు చేసేటువంటి పండ్ల వ్యర్థాల నుంచి అంటే మనకి సిట్రస్ జాతి పండ్లు ఉంటాయి కదా, నిమ్మ, ఆ, ఆ తర్వాత నిమ్మ జాతి నారింజ కానీ గ్రేప్ ఫ్రూట్ కానీ వీటి యొక్క పైన తొక్క ఉంటుంది కదా, అది ఒక సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ సహజ సిద్ధమైంది అనమాట. ఇది సహజ సిద్ధమైన సూపర్ అబ్జర్వెంట్ పా పాలిమర్ దీని నుంచి తయారు చేస్తారు. అదేవిధంగా అరటి తొక్క కూడా మంచి సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ అంట. ఎందుకంటే ఆ తర్వాత అవగాడో తొక్కలు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే వాటర్ని తనక తన ఉండే పరిమాణం కంటే వందల వేల రెట్లు వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి. ఇది సహజ సిద్ధమైనవి అనమాట. కొంచెం ప్రాసెస్ చేస్తే ఇది సెల్యులోజ్గా, ఫెక్టిన్గా, స్టార్చ్గా మారి ఎక్కువ వాటర్ అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఇచ్చేటటువంటి సహజ సిద్ధమైనవి ఏమన్నా ఉన్నాయంటే ప్రకృతిలో ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ముందు ముందు స్లైడ్లో చూద్దాం. అదేవిధంగా సింథటిక్ సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్స్ అంటారు. సింథటిక్ అంటే సహజ సిద్ధమైనవి కాదు, ఇది కృత్రిమమైనవి అన్నమాట. ఎక్కువ మార్కెట్లో మనకి సింథటిక్ వస్తువులకు సంబంధించినవి దొరుకుతాయి మార్కెట్లో. అంటే కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్ మన ఆక్వాజిల్ లాగే ఉండే సింథటిక్ పాలిమర్స్ ప్యాక్ చేసి అమ్ముతుంటారు. మంది ఒక రైతుకి చెప్పినప్పుడు 1800 రేటా అని అంటారు. ఎందుకంటే మన సహజ సిద్ధంగా తయారయ్యింది భూమిలో కలిసిపోతుంది తర్వాత. కానీ ఈ సింథటిక్ అనేది అంత ఈజీగా భూమిలో కలవదు అనమాట. ఎందుకంటే ఇది న్యాచురల్గా తయారు చేసింది, సహజ సిద్ధమైంది కాదు, కృత్రిమంగా. ఆ, ఒక స్పాంజీ లాగా ఉంటుంది. మనం చిన్నప్పుడు చూసే ఉంటాము స్పాంజీలు. నా చిన్నప్పుడు నేను చదువుకునే రోజులు బోర్డు తుడపడానికి స్పాంజీలు వాడేవాళ్ళం. ఏదన్నా కన్స్ట్రక్షన్ పనిలో వాడతారు అలా. ఆ, అలాంటి స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. అది కూడా వాటర్ అబ్జర్వ్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట సింథటిక్. అదేవిధంగా ఈ సింథటిక్ ఎలా తయారు చేస్తారంటే ఇది ఒక పెట్రోకెమికల్ ప్రోడక్ట్ అనమాట. మీరు గమనించినట్లయితే పెట్రోకెమికల్ ప్రోడక్ట్ ఇది. మన కుకింగ్ ఆయిల్ లాగా ఇది కూడా ఒక పెట్రోకెమికల్ ప్రోడక్ట్. అదేవిధంగా ఇది విచ్ఛిన్నం చెందదు. సింథటిక్ అనేది విచ్ఛిన్నం చెందదు, భూమిలో అంత ఈజీగా కలవదు అనమాట. మనం దాన్ని యూజ్ చేసి బయట పడేసినా కూడా ఆ, చాలా కాలం అంటే కొన్ని సంవత్సరాల పాటు భూమిలో కలవదు. అంటే భూమి మీద పర్యావరణంలో కలవకుండా అట్లాగే ఉండిపోతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్గా చెప్తే సోడియం పాలిక్రిలేట్ అంటారు దీన్ని. ఇది కూడా ఒక సూపర్ అబ్జర్వెంట్ సాల్వెంట్. మన నిత్య జీవితంలో అయితే దీన్ని డైపర్లు, శానిటరీ నాప్కిన్లో వాడటానికి యూజ్ చేస్తారనమాట. చిన్నపిల్లల డైపర్లు కానీ శానిటరీ నాప్కిన్లు వాటిల్లో ఈ ఈ రకమైంది సింథటిక్ అబ్జర్వెంట్ పాలిమర్ వాడతారు. అదేవిధంగా మనం వ్యవసాయానికి అయితే
పొటాషియం పాలీయాక్రిలేట్ అనే ఒక పాలిమర్ని వాడతారు అనమాట. ఇది కూడా నీటింగ్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. కాకపోతే ఒకసారి పీల్చుకున్న తర్వాత ఆ, అదనేది భూమిలో విచ్ఛిన్నం కాదు. అలాగే కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది. అలా కాకుండా ఆ, మనది అగ్రి ఆక్వాజల్ ఏంటంటే సహజ సిద్ధంగా పండ్ల తొక్కల నుంచి శైవిలాల నుంచి తీసింది కాబట్టి ఆ, ఈజీగా భూమిలో అనేది కలిసిపోతుంది. పర్యావరణానికి అటు రైతుకి కానీ భూమికి కానీ ఎలాంటి హాని చేయకుండా ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. ఎకో ఫ్రెండ్లీ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా బయట సింథటిక్ కృత్రిమంగా ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి అన్నమాట. ఈ కృత్రిమంగా ఉన్నాయి అనేవి రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 900, 800, 1000 రూపాయలకి కూడా మార్కెట్లో దొరుకుతాయి. రైతులు మనం ఈ ప్రోడక్ట్ని రికమెండ్ చేసినప్పుడు ఇట్లా బయట తక్కువగా దొరుకుతున్నాయి కదా, మీ దాంట్లో ఎందుకు ఆ, ఇంత రేటు ఉందన్నప్పుడు మీరు ఈ డిఫరెన్స్ చెప్పగలగాలి. మాది సహజ సిద్ధమైంది, ఇట్లా నేచర్ నుంచి తీసినటువంటి వాటిల్లో నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అని. మీ బయట మార్కెట్లో దొరికేది సింథటిక్ అండి. ఇది ఒక పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి అటు పర్యావరణానికి అటు భూమికి పండించిన పంటకు కూడా హాని జరుగుతుంది. అదేవిధంగా అది వాడిన తర్వాత భూమిలో కలవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి సాయిల్ అనేది కూడా చెడిపోవటానికి ఆస్కారం ఉంటుందని మీరు క్లియర్గా చెప్తే మనం క్లియర్గా రైతుకి అనేది కానీ ఇచ్చే వాళ్ళకి కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రోడక్ట్ వైపే మొగ్గు చూపుతారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం క్లియర్గా వివరించగలిగితే మన ప్రోడక్ట్ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది. మీరు గమనించినట్లయితే సహజ సిద్ధమైన సూపర్ పాలిమర్స్ చాలా ఉన్నాయి. వీటి నుంచే ఈ పాలిమర్స్ని ఎలా తీసుకున్నారంటే దీనికి మూలం వచ్చేసి మనకి ఇది గమనించినట్లయితే ఫస్ట్ కార్నర్లో ఉన్నది అది ఒక సముద్రపు శైవలం అనమాట. శైవలం ఫంగిసైడ్ లాంటిది శైవలం. ఇది సముద్రంలో ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏమిటిదంటే ఇది కూడా అబ్జర్వ్ అంటే వాటర్ అబ్జర్వ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ, దీంట్లో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సముద్రం అంతా ఉప్పు నీళ్ళుగా ఉన్నా కూడా ఈ శైవలంలో ఉండే వాటర్ దాన్ని తీసి మనం బయటికి పిండి తాగితే చాలా స్వచ్ఛమైన నీరు ఉంటుంది అనమాట. ఇది ఒక స్పెషాలిటీ. దీని నుంచే మన అగ్రి ఆక్వాజల్ తయారు చేసింది. ఇలాంటి టెక్నాలజీ వీటిల్ని చూసిన తర్వాతే వాటర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వీటిని చూసిన తర్వాత ఇలాంటి కంపెనీ తయారు చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా మీకు వాటర్ మెలన్ పుచ్చకాయలో తీసుకుంటే అది కూడా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఫ్రూట్ అది. దాంట్లో మీరు గమనించినట్లయితే మొత్తం వాటరే ఉంటుంది. సహజ సిద్ధమైన పాలిమర్ అది కూడా. ఆ, అదేవిధంగా పనసకాయ, ఆ, ఉమ్, ఈ గుమ్మడికాయలో కూడా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండిద్ది. న్యాచురల్గా మనకి ఈ ఈ సీజన్లో ఎండాకాలం బాగా ఫేమస్ అయినటువంటి తాటి ముంజిల్లో కూడా సహజ సిద్ధమైన పాలిమర్ అది కూడా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కలిగినటువంటి వీటిని బేసిక్గా వీటిని చూసి వీటికైతే ఇదే టెక్నాలజీ. అంటే మన సహజ సిద్ధంగా వచ్చినటువంటి వీటిని గమనించే మన ఆక్వా జెల్ అనేది తయారు చేయటం జరిగింది అనమాట కంపెనీ. ఆ, మనం ఇంకా ముందుకు వస్తే ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎట్లా అని చూస్తే ప్రస్తుతం ఈ ప్రోడక్ట్ రైతులకి ఎందుకు అవసరము, ఎలాంటి సమస్యలతో ఉన్నారు, మనం ఎలా చేయాలంటే రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళు కానీ మనం గమనించినట్లయితే అతిగా నీరు మరియు ఉంటే ఎక్కువగా ఉంటుంది. అంటే క్లైమేట్ చేంజెస్, మనకి పర్యావరణం అనేది విపరీతంగా చేంజ్ అవుతుంది. ఆ, ఎందుకంటే విపరీతమైన హీట్ అడవులను నరికేయడం వల్ల కొంచెం క్లైమేట్ చేంజెస్ అనేవి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ, పడితే ఎక్కువ వర్షం పడుతుంది, లేకుంటే అసలు వర్షమే పడదు అనమాట. అలాంటి ఎక్కువ వర్షం పడినా ఆ, తక్కువ వర్షం పడినా రైతుకి అనేది నష్టం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రైతు అనేవాళ్ళు ఇంకా ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించకుండా మోస ధోరణులు అంటే వ్యవసాయంలో వచ్చేటటువంటి అప్డేట్స్ని తీసుకొని ముందుకు వెళ్లకుండా ఇంకా వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు వాళ్ళు చెప్పిందే చేస్తూ ముందుకు వెళ్ళటం కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి చెప్పచ్చు.
విచ్చలవిడిగా ఆ మట్టిలో పోషకాలన్నీ పోవటం. ఇప్పుడున్న పశు సంపద అనేది చాలా వరకు తగ్గిపోయింది. పశు సంపద ఇదివరకు అయితే పశు సంపద ఉంటే మనకి సహజ సిద్ధమైన ఎరువు వచ్చేది. ఇప్పుడు పశు సంపద అనేది ఊర్లో తగ్గిపోవటం వల్ల ఆ పశు సంపద మన పొలాల్లో యూజ్ చేస్తే మనకు మంచి పోషకాలు ఉండేవి. ఇప్పుడు ఆ పశు సంపద తగ్గిపోవటం, మనకి కృత్రిమ ఎరువుల మీద ఆ, ఎక్కువగా ఆధారపడటం వల్ల భూమిలో ఉండే పోషకాలు పోవటం ఇది కూడా ఒక సమస్య అనమాట. ఆ, అదొకటి ఉన్న నేలలో ఉన్న పోషకాలు ఆ, మొక్కకు అందకపోవటం అది కూడా ఒక సమస్య సార్. నేలలో ఉన్న పోషకాలు మొక్క అందుకోలేదంటే అందుకోలేదు. ఏంటంటే మన యూరియా వేసినప్పుడు అది వేరే కెమికల్ తోటి రియాక్ట్ అయ్యి నైట్రేట్లుగా వేరే రూపంలోకి మారిపోయింది. అలా మారిపోయినప్పుడు మొక్కలో ఉన్నటువంటి వేర్లు వాటిని అబ్జర్వ్ చేయలేదు ఆ యూరియాని. ఆ, వేరే వాటితోటి మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు అది వేరే రూపంలోకి మారిపోతుంది. ఆ వేరే రూపంలోకి మారినప్పుడు ఘన పదార్థం లాగా కూడా మారిపోతుంది అనమాట. అప్పుడు వేర్లు వాటిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకోలేవు. ఇది కూడా ఒక పెద్ద సమస్య అనమాట. ఆ తర్వాత ఎరువులు విచ్చలవిడిగా వాడటం, దిగుబడి కోసం యూరియాని యూరియాని ఎక్కువ దిగుబడి కోసం రైతులు అనేవాళ్ళు యూరియా ఎక్కువ వాడటం. తర్వాత ఈ యూరియా వాడటం వల్ల యూరియా కానీ పురుగుల మందులు కానీ వాడటం వల్ల ఖర్చులు పెరిగిపోవటం. ఖర్చు అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది అనమాట. దాంట్లో మొక్కల హ్యూమినిటీ అనేది వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిద్ది, కానీ ఎదుగుతుండిద్ది, ఆకులు ఎదుగుతుంటాయి, మొక్క ఎదుగుతుండిద్ది. దాంట్లో బలం ఉండదు. ఎందుకంటే భూమిలో బలం లేకపోతే మొక్కలో బలం ఉండదు అనమాట. ఫస్ట్ భూమిలోనే బలం ఉండాలి. మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోతే మనకి ఎట్లా ఇప్పుడైతే రోగాలు వస్తున్నాయో అట్లాగే ఆ ఆ భూమిలో అనేది బలం లేకపోతే మొక్కకు కూడా రకరకాల రోగాలు వస్తాయి. వాళ్ళు ఇంకా ఆ మందులు ఈ మందులు అని చెప్పి ఆ ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఈ ఇన్ని ఖర్చులు పెట్టి ఇన్ని మందులు వాడినా కూడా ఆ ఆ మొక్కలో ఆ సత్వం అనేది లేకపోవటం, భూమిలో సత్వం లేకపోవటం వల్ల పంట దిగుబడి అనేది తగ్గిపోయింది అనమాట. ఇట్లా రైతులు రకరకాల ఆ, ఈ ఈ ఇబ్బందులతోటి ఉన్నారు. ఈ ఇబ్బందులకి అన్నిటికీ మన అగ్రి ఆక్వాజల్ పరిష్కారం చూపిద్ది. ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. మీరు ఈ స్లైడ్లో గమనించినట్లయితే అగ్రి ఆక్వా జెల్ అనేది ఒక సూపర్ అబ్జర్వెంట్ ఆర్గానిక్ జెల్. ఆర్గానిక్ అంటేనే మీకు ఆ పదము ఉపయోగించారంటే కంపెనీ ఖచ్చితంగా ఇది సహజ సిద్ధంగా తయారు చేయబడిందని మనం గమనించాలి. ఆ దీంట్లో ఉన్నటువంటి పాలిమరు 500 రెట్లు నీటిని నిల్వ చేసిద్ది అనమాట. 500 రెట్లు అంటే ఆ, ఒక చిన్న అణువు కూడా దానికంటే ఆ, ఓ- 10 రెట్లు కాదు, 100 రెట్లు కాదు, 500 రెట్లు వాటర్ని హోల్డింగ్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది అనమాట. తర్వాత ఆ దీన్ని వాడటం వల్ల ఒక 40 నుంచి 50% నీటి ఆదా అనేది జరుగుతుంది మీకు. ఆ, వంద ఒక ఒక పొలానికి ఒక క్రాప్కి ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. ఒక 100 లీటర్ల నీళ్ళు అవసరమైతే తన జీవిత కాలంలో, ఆ మొక్క జీవిత కాలంలో, పంట ఇచ్చే కాలంలో మనం ఈ అగ్రి ఆక్వా జెల్ వాడినట్లయితే 50% అంటే 50 లీటర్ల నీటితోటే మనం పంటను పండించవచ్చు అనమాట. అది నీళ్ళు ఎక్కువగా ఉన్నా పండించవచ్చు, తక్కువగా ఉన్నా పండించవచ్చు. ఎక్కువ ఉంటే ఏం నష్టాలు ఉంటాయి అనేది కూడా చూద్దాము. అదే విధంగా 30 నుంచి 40% ఎరువులు కూడా ఆదా అవుతాయి. ఎందుకు ఆదా అవుతాయి అంటే ఆల్రెడీ మనం భూమిలో వేసినటువంటి ఎరువులు వివిధ రూపాల్లో రూపాంతరం చెంది ఉంటాయి. ఈ అగ్రి ఆక్వా జెల్ వేయటం వల్ల ఏంటంటే అవి ఆ తిరిగి తన రూపంలోకి మళ్ళీ పాత రూపంలోకి వస్తే అవి మొక్కలు అబ్జర్వ్ చేసుకొని మనకి ఆ ఈ కృత్రిమ ఎరువులు కూడా ఇచ్చేటటువంటి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆల్రెడీ భూమిలో చాలా చాలా సంవత్సరాల నుంచి ఎరువులు ఇస్తా ఉన్నాం కాబట్టి అవి అనేవి అట్లాగే హోల్డ్ అయిపోయి ఉన్నాయి. ఆ, వాటిని కరిగించే ప్రోడక్ట్లు మనం వాడట్లేదు. వాటిని కరిగించే ప్రోడక్ట్ ఏదన్నా ఉందంటే అది అగ్రి ఆక్వా జెల్ మాత్రమే. ఈ అగ్రి ఆక్వా జెల్లో మనం ఇప్పుడు 30 40 సంవత్సరాల నుంచి వాడి ఉన్నటువంటి వాటిని భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాలన్నిటిని కరిగించి అది తిరిగి మొక్కకు అందింపజేయడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట.
ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఏం లాభాలు ఉన్నాయని కానీ గమనించగలిగితే ఫస్ట్ పోషకాల లీచింగ్ని నిలువరిస్తుందంట. పోషకాల లీచింగ్ అంటే అగ్రికల్చర్లో అది ఒక టెక్నికల్ వర్డ్ అంటారు అనమాట. లీచింగ్ అనేది అగ్రికల్చర్లో ఏంటి సార్ ఈ లీచింగ్ అంటే? లీచింగ్ అనేది ఏం లేదండి. మనం ఇచ్చినటువంటి ఎరువులు యూరియా వేసారనుకో, ఒక 100 కేజీలు యూరియా వేస్తే మొక్క అనేది 40 కేజీలు మాత్రమే తీసుకునిద్ది. మిగతా 60 కేజీలు అనేది మొక్కకు అందుబాటులో ఉండదు. అంటే నేను చెప్పినట్టు డిఫరెంట్గా అంటే వేరే వాటితో చర్య జరిపి వేరే మూలకంగా మారిపోవటం కానీ, తర్వాత మన భూమిలో ఎక్కువ వాటర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మనం ఇచ్చేటువంటి ఈ యూరియాలు ఇవన్నీ భార మూలకాలు అంటారు. అంటే ఆ, బాగా బరువుగా ఉంటే భూమి అనేది బాగా తడి ఎక్కువ నెమ్ము ఉండటం వల్ల డిఫరెంట్ అంటే కొన్ని లేయర్స్ ఉంటాయి భూమి పైన. ఆ లేయర్స్ నుంచి దాటి వెళ్ళిపోతాయి. అంటే వేర్లు ఉన్న దానికంటే కిందకి వెళ్ళిపోవటం వల్ల ఆ మొక్క అనేది అది తీసుకోలేదు. దీన్నే అగ్రికల్చర్లో లీచింగ్ అంటారు అన్నమాట. ఈ లీచింగ్ వల్ల మనకి వేసినటువంటి ఎన్నో ఆ, ఎరువులు వృధాగా పోతున్నాయి అన్నమాట. ఒక 100 కేజీలు వేస్తే మీరు మొక్క అనేది 30 నుంచి 40 కేజీలే తీసుకోగలిగింది. మిగతాదంతా లీచింగ్ పద్ధతిలో భూమిని అడుగు భాగానికి కింద భాగానికి భూమి అక్కడ దాకా నాని ఉండిద్దో తడిసి ఉండిద్దో అక్కడికి వెళ్ళిపోయేది అనమాట. వేర్లు అక్కడ దాకా వెళ్ళి ఉంటే అబ్జర్వ్ చేస్తాయి. వేర్లు అనేవి పై పొరల్లో నుంచి దాటి వెళ్ళలేవు. ఎందుకంటే కింద పొరలకు వెళ్ళినప్పుడు భూమి అనేది చాలా గట్టిగా ఉంటుంది. మీరు పై పొర వరకే దున్నగలుగుతారు కానీ కింద పొరల్లో దున్నలేరు కాబట్టి వేర్లు కూడా అంత బలంగా లోపలికి వెళ్ళలేవు అనమాట. అట్లా ఈ లీచింగ్ అనే దాని ద్వారా మనం నీటిలో కొన్ని నత్రజని కానీ పొటాషియం కానీ సల్ఫర్ వంటి వాటిని ఆ, ఇవన్నీ ఏంటంటే మనం ఇచ్చేటటువంటి ఎన్పికేలు తీసుకునే కెపాసిటీ అనేది పోతుంది అనమాట ఈ లీచింగ్. కానీ ఈ అగ్రి ఆక్వా జెల్ వాడితే ఇది ఒక భూమిలో మీరు వాడి ఆ, ఎప్పుడంటే ఫస్ట్ దుక్కి రెడీ చేసేటప్పుడే పొడి దుక్కిల్లోనే వేయాలి దీన్ని. ఎందుకంటే ఇది వాటర్ తగిలితే మన చేతికి అంటుకునిద్ది, శుద్ధలాగా తయారైద్ది. కాబట్టి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి మీరు పొడి దుక్కుల్లోనే ఫస్ట్ భూమి రెడీ చేసేటప్పుడు తొలినాళ్ళలోనే వేసి భూమిని తిరగొట్టాలి. అప్పుడు ఆ, బాగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అట్లా ఆ, ఈ అగ్రి ఆక్వా జెల్ అనేది మనం ఫస్ట్లోనే రైతుల చేత మనం చెప్పి వాడిపించినట్లయితే ఆ, ఈ మనం వేసినటువంటి ఎరువులకి ఏం చేస్తుందంటే అదొక లేయర్ లాగా ఒక లేయర్ లాగా ఏర్పడి మనం ఇచ్చినటువంటి ఎరువుల్ని ఆ, లీచింగ్ ద్వారా అంటే భూమిలోకి కింద పొరల్లోకి వెళ్లకుండా ఈ ఆ సూపర్ అబ్జర్వ్ పాలిమర్ అనేది ఆ పోషకాన్ని లాగేసుకునిద్ది దాంట్లోకి, తనలోనే పెట్టుకునిద్ది అనమాట. హోల్డ్ చేసి వాటర్తో పాటు పోషకాలను కూడా హోల్డ్ చేసి పెట్టుకుంటది కాబట్టి ఆ ఆ ఆ హోల్డ్ చేసుకున్నది ఆ వేర్లు అనేవి దాంట్లో నుంచి ఈ అబ్జర్వ్ పాలిమర్లో నుంచి తనకి ఎప్పుడు అవసరం అవుతో అప్పుడు తీసుకోవటం వల్ల మనకు పోషకాలు అనేవి ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అప్పుడు తక్కువ ఎరువులతోటి పంటని మనం దిగుబడి తీయచ్చు అనమాట. తర్వాత ఎరువుల వాడకం 40% వరకు తగ్గిద్ది అని చెప్పాను కదా, ఇది కూడా అంతే. ఎరువుల వాడకం 40% దాకా ఎలా తగ్గిద్ది అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు 50 40 సంవత్సరాల నుంచి యూరియాలు అయ్యి ఇయ్యి వేసి భూమిలో చాలా పోగుపడిపోయి ఉన్నాయి. ఈ పోగుపడిపోయినటువంటి ఎరువులన్నింటినీ కరిగిచ్చిద్ది. కాబట్టి మీరు ఈ రైతులు అనేవాళ్ళు అధికంగా ఎరువులు ఇప్పుడు ఆ, ఆ, ఎక్కువగా వాడని అవసరం కూడా ఉండదు. ఈ అగ్రి ఆక్వాజెల్ వాడితే ఆల్రెడీ భూమిలో ఉన్నటువంటి మనం వాడి పాతి వేరే రూపాల్లో ఉన్నటువంటి వాటిని మళ్ళీ కరిగించి మొక్కకి అందుబాటులోకి తెచ్చేటువంటి ఒక గొప్ప ప్రోడక్ట్ ఈ అగ్రి ఆక్వాజెల్ అనమాట. తర్వాత అధిక వర్షాల వల్ల వరదల వల్ల కలిగే అటువంటి నష్టాన్ని కూడా తగ్గించింది. ఏంటంటే మనకి హెవీ రైన్స్ తుఫాన్లు కానీ ఒక్కోసారి సడన్గా పడి పంటలు మునిగిపోతుంటాయి. అలా మునిగిపోయినప్పుడు మన అగ్రి ఆక్వాజల్ కానీ ఆ పొలంలో వాడించినట్లయితే ఇది ఏం చేస్తుందంటే తన ఎక్కడికి వరకు వాటర్ తీసుకోవాలో అక్కడ వరకు తీసుకొని మిగతా వాటర్ని అటు భూమిలో నుంచి కిందకు పోనీయకుండా ఒక లేయర్ లాగా ఆపుతుంది. అదొకటి. ఆ, ఈ పాలిమర్ ఉండటం వల్ల మొక్కకి ఎంత వాటర్ కావాలో అంతే వాటర్ తీసుకునే శక్తి వచ్చింది అనమాట. ఎక్స్ట్రా వాటర్ అయినా కూడా కొంచెం అంటే మీకు అగ్రికల్చర్ భాషలో చెప్పాలంటే వాటర్ ఎక్కువ ఉంటే చేను అనేది ఉరకెత్తిపోయి చనిపోతాయి మొక్కలు అనేది.
అలా ఉరకెత్తకుండా మొక్కలు చనిపోకుండా ఈ ఆ, మన సో అగ్రి ఆక్వా జెల్ అనేది మొక్కల్ని చనిపోకుండా అంటే నీటిలో మునిగిపోయి ఒక వారం రోజులు నీళ్ళలో ఉన్నా కూడా మొక్కని చనిపోకుండా కాపాడే అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట ఈ అగ్రి ఆక్వా జెల్. ఎక్కువ వాటర్ ఉన్నా కూడా పంటకు నష్టం అనేది జరుగుతుంది. అలా ఎక్కువ వాటర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాడాలి. కొంతమంది ఆ, ఏమంటారంటే ఇది ఆ, మెట్ట పైర్లకే పనిచేసిద్ది, నీళ్లు తక్కువ ఉన్న వాటికే మంచి లాభము, ఎప్పుడు సఫిషియెంట్ వాటర్ ఉన్న వాటిల్లో వాడకూడదు అంటే ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఆ, ఇది నీటిని అందించడం ఒక్కటే దీని యొక్క కెపాసిటీ కాదు, దీని యొక్క బలం కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎరువులను, పాత ఎరువులు కరిగించడం కానీ ఇట్లా రకరకాల యూజెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకి వాటర్ అనేది మునిగిపోయినా కూడా ఆ మొక్కలను బతికించే కెపాసిటీ ఈ అగ్రి ఆక్వాజెల్కి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఆ, మనకు వర్షం బాగా పడినప్పుడు పల్లం సైడ్ వాటర్ పారుతూ ఉంటుంది. ఆ పారే క్రమంలో ఏంటంటే ఆ సాయిల్ ఎరేషన్ అంటే నేల కోత అనేది జరిగిద్ది. ఈ నేల కోత జరిగినప్పుడు మనకి పై పొరలో ఉన్నటువంటి హ్యూమస్ అంటే ఆ మంచి నేల అనేది కొట్టుకొని పోతూ ఉంటది అనమాట. ఇలా దీని వల్ల కూడా రైతులకి చాలా నష్టం జరుగుతూ ఉంటది. ఏదేంటంటే ఆ, నీటి కోతతోటి వరదలు కానీ, గాలి కోత, గాలి వల్ల కూడా భూమి అనేది పై లేయరు అనేది ఆ, సారవంతమైంది వెళ్ళిపోతూ ఉంటది అనమాట. తర్వాత అడవుల నిర్మాణం, పట్టణీకరణ, మైనింగ్ ఇట్లా రకరకాల వల్ల ఈ భూమిలో ఉండేది ఈ సాయిల్ అనేది కోతకు గురయ్యింది. మన భారతదేశంలో ఇంచుమించుగా 147 మిలియన్ల హెక్టార్లు ఆ, అనేది ఈ నేల కోతకి గురి అవటం. ఈ నేల కోత జరగటం వల్ల ఏమంటదంటే దాన్ని ఆ భూమిలో లవణీయత అంటే ఉప్పు శాతం పెరిగిపోయింది. ఆ, ఉప్పు శాతం పెరిగిపోవటం వల్ల అది భూమిలో ఉప్పు శాతం పెరిగితే ఏంటంటే మొక్క ఎదుగుదలకి ఆ, మొక్కలు మరి సరిగా ఎదగవు అనమాట. ఇట్లా ఆ, మన నేల కోతను కూడా మన అగ్రి ఆక్వాజెల్ వాడితే ఈ నేల కోతను కూడా ఆ, నిర్మూలించే సత్తా ఉన్న ప్రోడక్ట్ మన అగ్రి ఆక్వాజెల్. అదే విధంగా నేను ఇందాకలు చెప్పినట్టు భూమిలో ఉన్నటువంటి పోషకాలని తీసుకునిద్ది. అదే విధంగా ఆల్రెడీ మీరు ఇప్పుడు ఇచ్చేటటువంటి ప్రజెంట్ ఇచ్చేటటువంటి పోషకాలు లీచింగ్ ద్వారా కిందకు పోకుండా వేరే రూపాల్లోకి మారకుండా మొక్కకు అందుబాటులో ఉండే విధంగా ఉంచడానికి అగ్రి ఆక్వా జెల్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీటి యొక్క పీహెచ్ని మెయింటైన్ చేస్తుంది. నీళ్ళ యొక్క పీహెచ్ అనేది నేల యొక్క పీహెచ్, నీటి యొక్క పీహెచ్ రెండు కరెక్ట్గా ఉంటేనే మొక్క అనేది ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. మనకి మీరు గమనించినట్లయితే పీహెచ్ అనేది నేల యొక్క పీహెచ్ అనేది 4 ఉంటే దాన్ని ఎసిడిక్ అంటారు. మీరు ఆ పిక్చర్లో గమనించినట్లు మొక్క ఆ, పసుపు రంగులో ఆకులు కానీ అలా ఏర్పడటానికి ఉంటుంది. ఎప్పుడైతే నే నేల యొక్క pH అనేది 6.5 అంటే లైట్గా క్షార నేల కలిగి ఉంటుందో అప్పుడు మొక్క అనేది అద్భుతంగా పెరిగిద్ది అనమాట. మీకు ఎలాంటి రోగాల నుంచి కూడా తట్టుకునే శక్తి ఉంటుంది దానికి. ఆ, అలా కాకుండా ఎక్కువ ఆల్కలీన్ అంటే 7 అంతకంటే 7.8 అంతుంటే అది కూడా మొక్కకి నష్టం చేస్తుంది. ఇంకా 7 కంటే ఎక్కువ ఉంటే ఇంకా అసలు ఆ మొక్క అనేది బతకదు అది. ఆ, మొక్క అనేది బతకదు అనమాట. ఇట్లా దీన్ని కూడా pHని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా మన అగ్రి ఆక్వాజెల్ అవసరం. అదే విధంగా నేలలో తేమ శాతం అంటే ఎంత తేమ శాతం, బాగా తేమ శాతాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎంత ఉండాలో అంత తేమ శాతం భూమిలో ఉండటం వల్ల మిత్ర పురుగులు మనకి మంచి చేసేటువంటి నేలలో పురుగులు ఉంటాయి కదా, సరైన తేమ శాతం ఉంటే అవి అనేది జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అవి జీవిస్తే ఏంటంటే నువ్వు ఎరువులు వేయిపోయినా కూడా సహజ సిద్ధంగానే నీకు ఎరువుని ఉత్పత్తి చేసే ఆ, సహజ సిద్ధమైనటువంటి ఆ, అవి బతకటానికి మనం తేమ శాతాన్ని మెయింటైన్ చేసిద్ది అనమాట ఈ ప్రోడక్ట్. అదే విధంగా విత్తనాలు బాగా మొలకెత్తాలన్నా కూడా మన అగ్రి ఆక్వా జెల్ వేస్తే ఈ విత్తనాలు బాగా మొలకెత్తుతాయండి. ఇది కూడా విత్తనాలు మొలకెత్తడానికి మొక్కలు ఏపుగా పెరగటానికి అంటే బాగా ఆ పెరగటానికి, ఎదగటానికి ఈ అగ్రి ఆక్వా జెల్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఆ
అదేవిధంగా భూమిలో ఉన్న పోషకాలు, ఎరువులు శాస్త్రీయంగా భూమిలో కరిగినప్పుడు మాత్రమే మొక్క తీసుకోగలుగుతుంది. అంటే సహజ సిద్ధంగా కరగాలి. అలా కరిగేటట్టు చేయాలంటే మన అగ్రి ఆక్వా జెల్ ఉంటే మనం ఇచ్చినటువంటి కృత్రిమ రసాయన ఎరువులు సహజ సిద్ధంగా కరిగించి ఆ పాలిమర్స్లో దాచిపెట్టుకొని ఆ మొక్కకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తుంది. మనము ఈ ఆక్వా జెల్ వాడకపోతే ఏంటంటే కరిగినవి వేరే వాటితో చర్య జరిపేదను వేరే రూపంలోకి మారిపోతాయి. అలా రూపంలోకి మారినప్పుడు మొక్క అనేది దాన్ని తీసుకోలేదు. ఆ, ఈ ఆ, ఈ- ఇట్లా మొక్క తీసుకోవాలంటే మన అగ్రి ఆక్వా జెల్ వాడినట్లయితే ఈ సహజ సిద్ధంగా కరిగేటటువంటి గుణం కూడా ఆ భూమికి కలిగి ఉంటది అనమాట. తర్వాత వేరు వ్యవస్థ బాగా పెరగాలి. మన భూమిలో ఉన్నటువంటి మొక్క యొక్క వేరు వ్యవస్థ పెరగాలన్నా కూడా మన అగ్రి ఆక్వా జెల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ఆ వేర్లకి సరైన మోతాదులో నీళ్లు అందించడం వల్ల ఆ మొక్క అనేది ఆరోగ్యంగా ఎదుగుతుంది. వేర్లు అనేవి కూడా ఆరోగ్యంగా లోపలికి వెళ్తాయి. ఆ అదే విధంగా ఇది ఒక ఆ, ఒక తెరలాగా ఒక ఒక పొరలాగా ఉండటం వల్ల భూమిలో నుంచి మనకి మొక్కకి బయట నుంచి వచ్చే వ్యాధుల కంటే భూమిలో నుంచి 90% వ్యాధులు వస్తాయి. వాటిని తెగుళ్ళు అంటారు. ఈ తెగుళ్ళన్నీ శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వీటి వల్ల వస్తాయి అన్నమాట. ఇవన్నీ భూమిలోనే ఉంటాయి. ఎక్కడి నుంచో బయట నుంచి రావు, ఆల్రెడీ భూమిలో ఉంటాయి. మంచి చేసేవి ఎక్కువ ఉంటే మొక్కకి ఏ రోగాలు రావు, చెడు చేసేవి ఎక్కువ ఉంటే మొక్కకి రోగాలు వస్తుంటాయి అన్నమాట. అంటే ఏ ఏ ఏ అయితే బ్యాలెన్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయో ఆ వాటి ప్రభావం అనేది మొక్క మీద ఉంటుంది. కాబట్టి ఈ తెగుళ్ళు, బ్యాక్టీరియా, వైరస్లు ఇవి రాకుండా కూడా ఒక లేయర్ లాగా మనకు గాయం అయితే మనం బ్యాండేజ్ చేసుకుంటే ఎట్లా ఉపయోగపడుద్దో బయట నుంచి రాకుండా అలాగా ఈ ఆక్వా జెల్ అనేది భూమిలో ఉన్నటువంటి తెగుళ్ళను మొక్కలకు ఆశించకుండా కూడా వాళ్ళని రాకుండా కూడా హోల్డ్ చేసే కెపాసిటీ ఈ అగ్రి ఆక్వా జెల్కి ఉందన్నమాట. ఆ, అదే విధంగా ఆ భూమిలో మిత్ర పురుగులు అయినటువంటి మనకి ఎర్త్ వామ్స్ కానీ ఇంకా ఆల్గేస్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, ఆ తర్వాత నిమిటోడ్స్ ఉంటాయి, ప్రోటోజావా, ఫంగిసైడ్స్. ఇట్లా భూమిలో భూమికి మంచి చేసేటటువంటి ఆ, చాలా జీవరాశి ఉంటదన్నమాట. ఈ కృత్రిమ ఎరువులు, ఆ, యూరియాలు డి ఆ, యూరియా కానీ, పొటాష్ కానీ, సల్ఫర్ కానీ, అదే విధంగా మనకి గుళికలు అంటారు కొన్ని, ఈ రసాయన ఫెస్ట్ పురుగుల మందులు కానీ ఇవన్నీ వాడటం వల్ల భూమిలో మంచి చేసాయి అనేది చనిపోయి భూమి అనేది ఆ జీవం లేనిదిగా తయారవుతుంది అనమాట. అగ్రి ఆక్వా జెల్ వాడితే ఆ ఈ తేమ శాతాన్ని బాగా మెయింటైన్ చేసేది కాబట్టి ఈ ఆల్గేస్, బ్యాక్టీరియా, నెమిటోడ్స్, ప్రోటోజోవా ఇవన్నీ భూమిలో సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి ఆ, మనకి మిత్ర పురుగులు అంటారు. ఆ, భూమికి, రైతుకి, పంటకి మేలు చేసేవి. ఇవి ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మనకు పంట నష్టం కలిగించే అవి ఏమీ చేయలేవు అనమాట. ఇవే వాటితోటి పోరాడి ఎదుర్కొని వాటిని చంపుతూ ఉంటాయి. ఇవి లేవు కాబట్టే రైతులు అనేవాళ్ళు విచ్చలవిడిగా పురుగుల మందులు వాడటం జరుగుతుంది. కానీ మన ఆక్వా జెల్ వాడితే మెయిన్గా వీటిని కూడా మంచిగా ఆ, ఎదిగే విధంగా ఇవి కూడా సర్వైవ్ అయ్యే విధంగా భూమిని తయారు చేస్తుంది. కాబట్టి మనకు మంచి పంటల నుంచి కూడా అదే తెగుళ్ళ నుంచి ఆ, కూడా మనకి రక్షణ లాగా ఇది ఉపయోగపడుతుంది. భూమి అనేది ఈ జీవం అనేది ఉంటే బాగా సారవంతంగా తయారవుతుంది అనమాట. ఇది ఎలా వాడాలి అంటే ఖచ్చితంగా ఒక ఎకరాకి 1 నుంచి 2 కేజీలు బేస్డ్ ఆన్ సాయిల్ టెస్ట్ చేయించుకుంటే అర్థమవుతుంది మనకు. ఒకటి వాడాలా, రెండు వాడాలా అనేది. బాగా ఆమ్లము అంటే లవణాలు ఎక్కువగా, ఉప్పు, సౌడు నేల అలాంటివి అయినప్పుడు మనం 1 నుంచి 2 ప్యాకెట్లు వాడుకుంటే కొంచెం ఆ, ఒక్కసారి వాడితే రాదు. క్రమేణా ఒక 2 3 సంవత్సరాలు కంటిన్యూగా వాడితే అది మామూలు సాయిల్ లాగా మారిపోతుంది. ఆ, ఆ, ఇంకా ఇంకేదైనా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటే అదే నిమ్ము అంటే తడిగా ఉన్నప్పుడు దీన్ని వాడకూడదు. ఎందుకంటే అది తడిగా ఉంటే మన చేతులకి అంటుకుంటుంది. ఆ, కాబట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. ఆ, కొన్ని రకాల ఎరువులతోటి కలిపి వాడుకోవచ్చు. వాడకూడని ఏమని అంటే అమోనియం నైట్రేట్, కాల్షియం అమోనియం నైట్రేట్, ఇవి కొన్ని రకాలు ఉన్నాయి. వాటితో కలిపినప్పుడు అది ముద్దలాగా తయారయ్యి మనకు పడదు.
మ్యాక్సిమం దీన్ని పొడి దుక్కులప్పుడు ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇసుకలో కలుపుకొని ఒక 5 కేజీలు ఇసుక తీసుకొని ఇది మిక్స్ చేసి పొలం అంతా వచ్చేటట్టు కానీ జాగ్రత్తగా చల్లుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఓన్లీ మెట్ట పైర్లకే కాదు, నీళ్ళు ఎక్కువ ఉన్నదానికి కూడా ఖచ్చితంగా వాడాలి. ఒక రైతు అనేవాడు ఈ ప్రోడక్ట్ వాడితే ఖచ్చితంగా ఇప్పటి వరకు వేసినటువంటి ఎరువుల్ని ఆ, ఈ రకరకాల తెగుళ్ళు కానీ చాలా రకాల ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అదే విధంగా ఇది 60 PV ఉంటుంది. దీనికి 60 PV ఉంటుంది. ఇప్పుడు 1800 రూపాయలు అంటే జిఎస్టీ కలుపుకొని చూస్తే కొంచెం 1820-30 రూపాయలతోటి మనకు వస్తుంది. ఈ ఒక్క ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేసినట్లయితే మీకు 60 PVs అనేవి వస్తాయి అన్నమాట. రైతు దగ్గరికి వెళ్ళి ఒక్క ప్రోడక్ట్ కానీ మీరు ప్రమోట్ చేస్తే 60 PVs వస్తాయి. ఒక 10 మంది రైతులను కలిస్తే ఒక్కళ్ళన్నా ప్రోడక్ట్ తీసుకుంటారు. ఒక్కళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు 60 PVs వస్తాయి. ఒక్కసారి ప్రోడక్ట్ అనేది ఆ పొలంలో పడిన తర్వాత దాని రిజల్ట్ అనేది వేరేగా ఉంటుంది. మనకి వెస్టేజ్లో ఎప్పుడైనా ప్రోడక్ట్ను మనం వాళ్ళకి చేరవేస్తే చాలు, అక్కడి నుంచి ప్రోడక్టే మాట్లాడిద్ది, ప్రోడక్టే చూసుకునేది, ప్రోడక్టే టీముని తెచ్చిద్ది. కాకపోతే మనం వాళ్ళ చేత ఆ, మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పి వాడించగలిగితే మంచి మంచి రిజల్ట్ వస్తాయి మీకు. బయట ఒక్క రైతు అనే వాళ్ళు నమ్మితే మీకు ఒక్క రైతే మీకు 100 మంది రైతుని తీసుకొచ్చే విధంగా అతనే ప్రమోట్ చేస్తాడు. మీరు ఏం చెప్పని లేదు. ఎందుకంటే ఒక పొలాన్ని ఏ ప్రోడక్ట్ వాడుతున్నారని ఒక పొలంలో 10-20 మంది రైతులు గమనిస్తా ఉంటారనమాట. వాళ్ళకి మంచిగా ఎదిగిన మంచి రిజల్ట్ వచ్చినా ఏం వాడారని వాళ్ళే అడిగి కనుక్కొని మిమ్మల్ని కలిసి ప్రోడక్ట్ తీసుకునే విధంగా రైతులు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఎక్కువగా కొంచెం నేర్చుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే ప్రోడక్ట్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నాగార్జున సార్, ఓవర్ టీవీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు మనకు ఈరోజు అగ్రికల్చర్ గురించి, అగ్రికల్చర్లో సుభాగంగా ఆక్వాజెల్ యొక్క ఉపయోగాలు, బెనిఫిట్స్ చాలా క్లియర్ చెప్పారు. నిజంగా ఆక్వాజెల్ ఏ విధంగా తయారవుతుంది, సో ఎలా మోడల్స్ని అంటే వేడి ఆధారంగా తీసుకోవడం జరిగింది. అగ్రికల్చర్లో ఇప్పుడు ఆక్వాజెల్ అనేది ఒక మంచి కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఆక్వాజెల్ ఏ విధంగా తయారవుతుంది, సో అదేవిధంగా ఆక్వాజెల్ వల్ల ఉపయోగాలు ఏంటివి, అంటే మ్యాక్సిమం ఓన్లీ వాటర్ ఒక్కటే కాకుండా ఈరోజు చాలా చాలా బెనిఫిట్స్ చెప్పారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రమేష్ సార్. టీం అందరి కోసం నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్లలో ఉండి కూడా చాలా మంది లీడర్స్ గవర్నమెంట్ ఉద్యోగాలు పెట్టుకొని కూడా, సో గవర్నమెంట్ జాబ్లలో ఎన్నో కష్టాలు అనుభవించి అక్కడ కొంచెం లైఫ్ లేదని చెప్పేసి ఈ బిజినెస్ను సెలెక్ట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ జూమ్కి వస్తూ టీం అందరి కోసం మంచి సబ్జెక్ట్ ఇచ్చారు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాండ్ రైజ్ అందరు చేయొద్దండి, అందరు కూడా హ్యాండ్ డౌన్ చేయండి. ఎవరైతే ప్రొడక్ట్ వాడి రిజల్ట్ వచ్చిందో మీ పొలంలో మీ పంటలో మీరు వాడుకుని రిజల్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడండి ఒకసారి సార్. రైట్ అంతా రైట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, పిట్టెల రవి సార్ ఒక్కసారి మీకు ఆప్షన్ ఇస్తున్నా. సో గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి సార్. సో సార్ మీరు కూడా ఒకసారి చూడండి చాట్ బాక్స్లో. ఓకే 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 గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగార్జున సార్. సార్ డైరెక్ట్ సార్తో మాట్లాడండి సార్. ఈ గుడ్ మార్నింగ్ ఒక 20 సెకండ్లు వేస్ట్ అవుతుంది. ఓకే సార్. సార్ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మనము వేస్తాము కదా, మనం ఫస్ట్ మనము వేసేటప్పుడు ఎట్లా, ఇప్పుడు గొర్రు కొట్టేటప్పుడు లేకపోతే మన లాస్ట్కు మనం వేసేటప్పుడు చల్లే విధానం చెప్పండి సార్ మాకు. సార్ చల్లే విధానం ఏంటంటే ఇది 1 కేజీ మాత్రమే ఉంటుంది. ఒక ఎకరాకి 1 కేజీ వాడతాం కాబట్టి ఒక 5 కేజీలు ఇసుక తీసుకోండి. ఇసుక తీసుకొని దాంట్లో దీన్ని బాగా మిక్స్ చేసేస్తే 5 కేజీలు అనేది పొలమంతా అన్ని ఏరియాలు అంతా కవర్ అయ్యేటట్టు మనం ఒక 5 కేజీలు ఇసుక తీసుకొని కలుపుకొని వేసుకోవటం వల్ల పొలం అంతా కవర్ అవుతుంది సార్. ఫస్ట్ గొర్రు దోలేటప్పుడే భూమిని ఫస్ట్ నీళ్లు పెట్టక ముందే ఫస్ట్ గొర్రెలో కానీ వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే వేసిన తర్వాత భూమి అనేది తిరగబడాలి.
తిరగబడితేనే ఈ ప్రోడక్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది సార్. అదేవిధంగా ఏయన్నా మనకి పండ్ల మొక్కలైతే ఆల్రెడీ నాటిన అయితే ఒక 80 గ్రాముల నుంచి 60 నుంచి 80 గ్రాములు ఆ పాదులనే వాటిల్లో చల్లి కప్పెట్టి మళ్ళీ దాన్ని బూట్ చేసి ఆ పాదుల్లో బూట్ చేసి వాటర్ పెడితే మంచి రిజల్ట్ వస్తుంది సార్. మనం దుక్కిల్నే వేసుకోవాలంటారు. దుక్కిలోనే, పొడి దుక్కిలోనే వేయాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎకరాకు 1 కేజీ వాడచ్చు. సో మనము 1 కేజీ వాడినప్పుడు కొంతమంది రైతులు అడుగుతారు, మరి ఒకసారి వాడితే 10 సంవత్సరాలకు పనిచేస్తుందంటే అలా లేదు సార్. 4 నుంచి 5 నెలలు, 4 నెలల నుంచి 5 నెలలు పనిచేస్తుంది. ఒక పంట వరకు సార్ సార్. కూడా Yes sir, ఒక పంటకి పంట వరకు ఓకే సార్, రైట్. మనకి సార్ కూడా సహజ ఇంకొక సిద్ధమైంది కాబట్టి భూమిలో విచ్ఛిన్నమై కలిసిపోతుంది సార్. అది అట్లా కలిసిపోతేనే భూమికి మంచిది అనమాట. ఈ సింథటిక్ అయితే భూమిలో అలాగే ఉండిపోయింది, కానీ మనది సహజ సిద్ధమైంది కాబట్టి భూమిలో అనేది విచ్ఛిన్నమైపోతుంది. అది పర్యావరణానికి కూడా మంచిది. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చల్లిన తర్వాత దున్నుకోవాలి. అవును సార్, చల్లిన అవును. తర్వాత దున్నేసేయాలి. దున్నితే ఏమవుతుందంటే భూమిలో కలిసిపోతుంది. ఈరోజు చల్లిన ఒక 4 రోజుల తర్వాత మనం దున్నామనుకోండి, ఆ 4 రోజుల లోపల వర్షం వచ్చిందనుకోండి, అది వాగులో కానీ లేదంటే చెరువులో కానీ వెళ్ళిపోతుంది, పొంత కొట్టుకుపోతుంది కదా. అందుకోసం అవును సార్. చల్లుకున్న తర్వాత ఖచ్చితంగా దున్నుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ సార్, ఓన్లీ డౌట్స్ ఉన్నోళ్ళు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా సో మనకు భాస్కర్ సార్, మీరు వాడుకున్న రిజల్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడండి సార్. వాడుకున్న రిజల్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడండి. ఎగ్జాక్ట్గా 6 వరకు మనకు క్లోజ్ అవుతుంది జూము. భాస్కర్ సార్, డైరెక్ట్ సార్తో మాట్లాడండి. రైట్, ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడలేకపోతున్నారు. శ్రీశైలం వీసీ గారు, మీకు ఆప్షన్ ఇచ్చాను. శ్రీశైలం వీసీ గారు, మీకు ఆప్షన్ ఇచ్చాను, అయినా మీరు మాట్లాడలేకపోతున్నారు. మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తాను. రైట్, వంగరి నాగరాజు 0905. సార్ నా వాయిస్ వస్తలేదా? రమేష్ సార్, నా వాయిస్ రావట్లేదా? క్లియర్ సార్, మీ వాయిస్ క్లియర్ గా వినపడుతుంది. రైట్, భూలక్ష్మి JL 41 గారు, మీకు ఆప్షన్ ఇచ్చానండి. వీళ్ళంతా ఆండ్రాయిడ్ చేసి మాట్లాడతలేరు. మీకు ఆప్షన్ పోతుందా పోవట్లేదా? రైట్, ఒక్కసారి రామాంజనేయులు గారు మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, సార్తో మాట్లాడండి. ఓకే సార్. సార్ మొన్న నేను వచ్చేసి వేరే రైతుకు ఆక్వజల్ ఇచ్చాను సార్. పత్తిలో సేద్యం చేసే ముందుగా మొత్తం పొలం వచ్చేసి గొలుకు రాళ్ళు సార్, అంటే పొలం అంతా రాయి ఉంటది, సన్న సన్న రాయి అంతా. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. మొత్తం వాళ్ళ పొలాలు వచ్చేసి మొత్తం రాళ్ళ పొలాలు సార్. ఓకే ఓకే ఆ సార్. పొలాలలో వేపించాను సార్. అది వేసిన తర్వాత గుర్రు తోలారు, పత్తిలో సేద్యం చేశారు. దాని తర్వాత వర్షం పడింది సార్. వర్షం పడింది సార్. ఎయ్యని పక్క వచ్చేసి ఆ తేడా వచ్చేసింది సార్. వేసిన పక్క మాత్రము మన సబ్బు బియ్యం ఉంటది కదా సార్. అవును సార్, అవును. సబ్బు బియ్యం లెక్క ఉంది సార్. ఒక బెత్తెడు మనం పొలం తీస్తే లోపల మెత్తగా బాగా ఉంది సార్. ఆ రైతు చాలా ఆనందపడ్డాడు. అంటే వాళ్ళకు నీటి సదుపాయం తక్కువ సార్. మీరు చెప్పినట్టు చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఆ భూమి అనేది నీటి హోల్డింగ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. భూమి అనేది వాటర్ నిలుపుకునే శక్తి కూడా తక్కువ ఉంటుంది. మనము ఈ ప్రోడక్ట్ వాడిపించిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరు చెప్పిన దాంట్లో నాకు క్లియర్గా అర్థమవుతుంది. వాడిన చోట బాగుంది, వాడని చోట కొంచెం నీటి నిలుపుకునే సామర్థ్యం లేదు సార్ అని చెప్తున్నారు. అదే కదా సార్? అవును సార్, ముద్దలక్కు ఉంది సార్. వాడని కళ్ళు మాత్రం ముద్దలక్కు ఉంది. అవును సార్. వాడినకెళ్ళి మాత్రం సార్ మన సబ్బు బియ్యం మాదిరి మెత్తగా బాగుంది సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగరాజు MS09 గారు, మీకు ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాది ఇక్కడ కర్నూలు డిస్టిక్ మధ్యకర. ఇక్కడ ఆల్రెడీ భూమి ఎక్కువ ఉంది సార్, 30,000 ఎకరాస్. అంతా శనగ పంట వేస్తాం సార్. మామూలుగా అయితే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో వేస్తాం సార్.
మెట్ట భూమిలో చల్లుకోవచ్చు సార్ మామూలుగా ఆక్వాజెల్? ఖచ్చితంగా చల్లుకోవచ్చు సార్, మెట్ట భూమిలో కూడా చల్లుకోవచ్చు. ఆ, ఆ, బాగా పనిచేస్తుంది, మెట్ట భూమిలో కూడా చల్లుకోవచ్చు. అంతా వర్షాధారం మీదే ఆధారపడి ఉంటుంది సార్ ఇక్కడ పంటలు మొత్తం మీకు. అవును సార్, మీరు అదే ఒక్కసారి వాడితే, మీరు ఒక్కసారి వాటర్ అనేది ఇస్తే మనకి 20 నుంచి 30 రోజుల వరకు భూమిలో ఆ నిమ్మ అనేది హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. కొన్ని పైర్లు మీరు గమనించినట్లయితే మెట్ట పైర్లు ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా చనిపోతాయి. మీరు శనగ కానీ పొగాకు కానీ కొన్ని రకాల వాటర్ అనేవి అవి ఏంటంటే మంచు మీదే తక్కువ నిమ్ముతోటి బతుకుతాయి అన్నమాట, పైకి వస్తాయి. ఆ, అలాంటి వాటికి మనకు ఆక్వా జెల్ అనేది ఏంటంటే ఆ మొక్కకి ఎంత కావాలో అంత వాటర్ ఇచ్చిద్ది. అవి ఆ, చనిపోకుండా బాగా ఎదగటానికి ఉపయోగపడతాయి సార్. మెట్ట పైరులో కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మన ప్రోడక్ట్. సార్ 2021లో సేమ్ ఇదే విధంగా జరిగింది సార్. వర్షం ఎక్కువ వచ్చింది ఒక నైట్ మొత్తము. వచ్చిన తర్వాత మొత్తం పొలం అంతా చనిపోయింది సార్. మొత్తం ఇక్కడే కాదు, మొత్తం మన దగ్గర మొత్తం అట్లే ఎక్కువ చనిపోయింది సార్. మళ్ళీ సెకండ్ టైం వేసినాం సార్ డిసెంబర్లో పంట వచ్చేసి, శనగ పంట సార్ అప్పుడు. ఉమ్. అట్లా కొన్ని పంటలకి ఎక్కువ వాటర్ ఉన్నా కూడా చనిపోతాయి. ఇది ఏంటంటే వాటర్ బ్యాలెన్స్ చేసి మొక్కకి ఎంత కావాలో అంతే ఇచ్చిద్ది. కాబట్టి ఎలాంటి కండిషన్ ఉన్నా, వాటర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మొక్క సర్వైవ్ అయ్యి బతకటానికి, బతికి భూమిలో ఉన్న పోషకాలు తీసుకోవటానికి బాగా వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సార్ భాస్కర్ సార్ మీకు ఆప్షన్ ఇచ్చాను, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఎంటర్ చేశారు. శ్రీశైలం సార్ మీకు కూడా ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసి ఎంటర్ చేశారు. భూలక్ష్మి 41 గారు, సో మీకు కూడా అన్మ్యూట్ చేశాను. ఎనివే సతీష్ కుమార్ సార్, నాగరాజు MS09 గారు మాట్లాడండి. సార్ మీరు మాట్లాడుతున్నారు, మీ వాయిస్ రావట్లేదు సార్. నాగరాజు సార్ మీ వాయిస్ రావట్లేదు. సార్ రైట్, మాట్లాడిన సతీష్ అప్పుడే కుమార్ అయిపోయింది సార్ నాది. మాట్లాడిన అయిపోయింది సార్, అప్పుడే వాయిస్తున్నాను. సారే ఇప్పుడు సార్ నాగరాజు మాట్లాడినా సార్ సార్ వాయిస్ ఇంతకు క్లియర్ ఉందా సార్, వస్తుందా? సార్ మాట్లాడినా సార్ ఇంతకుముందు అదే ఇక్కడ. రైట్, సతీష్ కుమార్ సార్ మాట్లాడండి. సతీష్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నాగార్జున సార్. సార్ డైరెక్ట్ సార్తో మాట్లాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. అయితే నేను పోయినసారి వాడిన సార్ ఆనకాలం ఆక్వా జెల్. అయితే ఏమైందంటే నేను నాటేసే రోజు దుక్కి మీద చల్లిన సార్. అయితే ఎరువులో కలిపి చల్లిన. నాటు వేసేటప్పుడు చల్లకూడదు సార్, ఎందుకంటే వాటర్ అనేది వాటర్ ఉన్నప్పుడు అది ఆ వాటర్ మన వాటర్లో వేయటం వల్ల కింద భూమిలోకి వెళ్ళదు, పై పొరలాగా ఏర్పడిద్ది. మనం పొడి దుక్కిల్లోనే చల్లి దాన్ని భూమి అనేది తిరగబడేటట్టు చేస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. మీరు నాటప్పుడు కానీ చల్లితే ఏంటంటే అది చల్లింది ఆ పైనే ఒక పొరలాగా ఏర్పడిద్ది, త్వరగా అంత పెద్ద రిజల్ట్ రాదనమాట. మీరు పొడి దుక్కుల్లో కానీ వేసి కానీ దున్నిచ్చి చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఆ, మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. అడగకుండా శ్రీనివాస్ సార్ మీకు ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఏం లేదు సార్, ఈ సౌడు భూములు ఉంటాయి కదా సార్, సౌడు భూములలో రీసెంట్గా నారు పోసారు. ఒక 10 ఎకరాలకు వస్తే మొత్తం నారంతా చచ్చిపోయింది. మళ్ళా అడ్లు తీసుకుపోయారు. మళ్ళీ ఇది ఈ దిక్కులో జల ఈ ఆరాలు దున్ని చల్లింది కాబట్టి మళ్ళీ దాంట్లో యూజ్ చేయదు సార్. సార్ మీరు సౌడు భూమి అంటున్నారు కాబట్టి ఫస్ట్ సాయిల్ టెస్ట్ ప్రిఫర్ చేయండి సార్. సాయిల్ టెస్ట్ చేపిస్తే మనకి ఏది అనేది లోపం ఉన్నది అనేది తెలిసిపోయింది. ఆ లోపం ఉన్నదాన్ని ఫస్ట్ భూమికి అందిస్తే అది బ్యాలెన్స్ అయ్యిద్ది. బ్యాలెన్స్ అయిన తర్వాత మనం ఏ ప్రోడక్ట్ వాడినా మంచిగా పనిచేసింది. మీరు సౌడు భూముల్లో ముందు సాయిల్ టెస్ట్ చేయకుండా ఆ బ్యాలెన్స్ అనేది చేయకుండా మీరు ఏ ప్రోడక్ట్ వాడినా, మన ప్రోడక్టే కాదు ఏ ప్రోడక్ట్ వాడినా రిజల్ట్ రాదు. ఆ లోపాన్ని ముందు సవరించిన తర్వాతే మనకి మంచి రిజల్ట్ వచ్చింది. సాయిల్ టెస్ట్ చేయించండి, అదేదో చూసుకొని దాన్ని భూమికి ఎక్కువ అందించండి. అప్పుడు మన ప్రోడక్ట్స్ వాడితే, మీరు అన్నట్టు ఆక్వా జెల్ వాడితే ఈ ఎక్కువగా మీరు అన్నట్టు లవణీయత అనేది, ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. దాన్ని అనేది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటా వస్తుంది. మీరు కంటిన్యూగా 2-3 సంవత్సరాలు కంటిన్యూగా వాడగలిగితే 3 నుంచి 2-3 సంవత్సరాలు మనకి ఆ సౌడ్ అనేది కూడా పోతుంది సార్. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయండి సార్.
టెస్ట్ చేయించుకొని చూడండి సార్. దాంట్లో ఏది ఎక్కువగా ఉంది, ఆ ఎక్కువ ఉన్న దానికి ఇప్పుడు బాగా ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించాలంటే ఏం కలపాలని వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు చెప్తారు. అది కలిపి ముందు బ్యాలెన్స్ చేయండి దాన్ని. తక్కువ ఉన్నా కూడా ఏది తక్కువ ఉంది, దాన్ని ఎంత మోతాదులు ఇవ్వాలని వాళ్ళు చెప్తారు. ఆ బ్యాలెన్స్ అయిన తర్వాత మన ప్రోడక్ట్ కానీ ఇస్తే ఇంకా ఆ బ్యాలెన్స్ దాన్ని తగ్గకుండా ఇది కంటిన్యూ చేసింది. అదే సార్, నిన్న రైతు మస్తు బాధపడదు. 10 ఎకరాలకు 10 బస్తాలు వడ్డది వస్తే మొత్తం పోయాయి. నేను పోయి చూస్తే అట్లా జరిగింది. మరి మన అక్యూజల్ ఉంది కదా అని అడిగాను సార్, అందుకే. ఉమ్. సార్ ఏ అయినా మన అనేది లాంగ్ రన్లో బాగా వర్క్ చేస్తాయి సార్. ఎమ్మటనే రిజల్ట్ ఇస్తాయి కాదనట్లేదు. మన సప్లిమెంట్స్ కానీ మన ప్రోడక్ట్స్ ఏంటంటే కొంచెం 2-3 నెలలు తర్వాత మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు అట్లా ఇచ్చి రైతుకి సూపర్ అట్లా ఉండిద్ది ఇట్లా ఉండిద్ది అనేది ఒక అదేంటి మంచి అది క్రియేట్ చేయబాకండి. మామూలుగా అన్ని ప్రోడక్ట్ లాగే చెప్పండి. చెప్పిన తర్వాత ప్రోడక్ట్ అనేది ఆటోమేటిక్గా మాట్లాడిద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చౌడు నేలని చెప్పారు కాబట్టి సార్ చెప్పిన విధంగా ఆ విధంగా ప్లాన్ చేసుకోమని చెప్పండి. దాంతోపాటు ఫర్టిలైజర్ షాప్కు అంటే చనిపోతుంది కాబట్టి జిప్సం మనకు